దేవుని మంచి మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. కొన్ని మర్మాలు కూడా మీ మధ్యలో తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా. 3 వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చున్నారు. అయితే అది దేవుని దైవ ఆశీర్వాదం అనాలో, మీరు అదృష్టవంతులు అనాలో నాకైతే అర్థమవుతలేదు. బట్ మీరెంత అదృష్టవంతులు అంటే, ప్రతి శనివారము రాత్రి ప్రభు నా దగ్గరకు వచ్చి, నా జనులకు ఈ మాటను నువ్వు అందించు. హల్లెలూయా. నా జనులతో ఈలాగ మాట్లాడు, ఈ మాటల్ని అందించు అని చెప్పి నాకు మాటల్నిచ్చి, నాకు వాక్యాలనిచ్చి, నాకు టాపిక్ ఇచ్చి తర్వాత చెప్తారు, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ దెమ్. హల్లెలూయా. సో మీరు ఎంత బ్లెస్డ్ అంటే, మీరు ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు, ఆఫీస్లో ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు తెలియదు, కానీ ప్రభు అయితే ప్రతి శనివారం నాతో వచ్చి మాట్లాడుతున్నారు. He's been telling me that people are needing me, people want me, people are asking for this, so reply them with the word I give. సో నా మాటను నువ్వు అందించు. మీరు ఎంత బ్లెస్డ్ అంటే, మీరు స్వయంగా దేవుడు మాట్లాడే మాటల్ని ప్రతి ఆదివారం వింటున్నారు. బట్ ఎంతగా రెస్పాండ్ అవుతున్నారు ఆ దేవుని మాటకి? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా నాతో మాట్లాడు, నేను నీ ముఖ దర్శనం కలిగి ఉండాలి. ఐ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ ఆఫ్ యూ లార్డ్. నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నా సమస్యల్ని తొలగించు, తీసేయి. ఎన్నో విధముగా ప్రార్థన చేస్తున్నాం, అవునా? కానీ ఆదివారము ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నా ద్వారా. మీరేమో ముఖాలు ఎలా పెట్టుకొని సైలెంట్గా కూర్చుంటూ దేవుని మాటకి స్పందించకపోతే మీరు ప్రార్థన చేసి ఏం లాభము? ప్రభువా నాతో మాట్లాడమని ఆపేయండి. ఎందుకంటే ప్రతి ఆదివారము నేను అందరికి ఇదే మాటను చెప్తుండను. This is purely the word of God, comes from God. ప్రతిసారి చెప్పాను, హౌస్ విజిటింగ్స్కి వెళ్తున్నా కూడా, కాటేజ్ ప్రేయర్స్కి వెళ్తుంటాం కదా, నేను మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నీ జనులతో నువ్వు ఏం మాట్లాడుతావు నాకు తెలియదు, నాకు టాపిక్ మాత్రం ఇచ్చే. అండ్ ఇట్ ఈస్ గాడ్ హూ స్పీక్స్. హౌస్ విజిటింగ్స్కి వెళ్తే వాళ్ళు అంటారు, ఇదే ప్రార్థన చేసుకున్నాం, మేము ఇదే ఆలోచిస్తున్నాం, మీరు అదే మాట్లాడారు, మీరు అదే చెప్పారు. అంటే నేను వాళ్ళతో ముందుగా డిస్కస్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటానా? మరి ఎవరు వింటున్నారు ఆ మాటలు? ప్రభు విని నాకు చెప్తున్నారు కదా. చెప్తున్న తర్వాత ఆ మాటల్ని మీరు ఎలా పొందుకుంటున్నారు? ప్రభు మాటల్ని, ఆ దైవపు మాటల్ని ఎలా పొందుకుంటున్నారు? మీలో జీవం లేని వారిలా పొందుకుంటున్నారు. ఏదో సండే వెళ్ళాలి, సన్నిధిలో కూర్చోవాలి, వచ్చేయాలి. ఎందుకు? రూల్, క్రిస్టియన్ కాబట్టి. మన సంఘములో ప్రత్యేకంగా, స్పష్టంగా, క్లియర్గా ప్రభు అందరితో మాట్లాడి ఉన్నాడు, మాట్లాడుతున్నాడు ప్రతి ఆదివారం. ఎంతమంది అవునంటారు, ఎంతమంది కాదంటారు? లెఫ్ట్ ఇస్ నో కదా. మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు మారాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మన బ్రతుకులు మారాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎందుకు మారతలేవు తెలుసా? ప్రతి ఆదివారం నువ్వు సీరియస్గా మాటల్ని తీసుకుంటలేవు కాబట్టి. వీఆర్ సో బ్లెస్డ్. మరలా చెప్తున్నాను, మనం ఎంత
దీవించబడ్డామంటే, ఎంత ఆశీర్వదించబడ్డామంటే స్వయంగా ప్రభువే మన దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. నా 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 ప్రీవియస్ వాక్యాల్ని మీరు వింటే మీకే తెలుస్తుంది, ఇది మీరా బ్రదర్, ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు, ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు, మీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడిది? నాకు లేదు, జీరో నాలెడ్జ్. మరలా చెప్తున్నాను, ఐ డోంట్ నో ఎనీథింగ్, బట్ ద లార్డ్ హూ ఈస్ విత్ మీ టీచింగ్ మీ ఎవ్రీ డే. ప్రతిరోజు ఆయన నేర్పిస్తున్నాడు, ఇలా మాట్లాడు, ఇలా ఎదుర్కో, ఇలా కన్సర్న్ చేయి, ఇలా కౌన్సిల్ చేయి. మీకు ఆశ లేదా? మీకు లేదా ఆశ? దేవుడు నాతో కూడా మాట్లాడాలి, నేను కూడా దైవ కార్యాలు చెయ్యాలి, ఆశ ఉందా? నిజం చెప్పండి, గుర్తు ఆశ. ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రాసెస్ నేర్చుకోవాలి కదా. ఆశ అయితే ఉంది, కానీ ఈజీగా అయిపోవాలి తండ్రి, నాకు ప్రాసెస్ వద్దు, ఈజీగా అయిపోవాలి అంటే కాదు కదా. మనము జెనసిస్ నుండి రెవల్యూషన్, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనము చదివితే చూస్తే దేవుడు లెసన్ లేనిది ఎవరికి జీవితాలు ఇవ్వలేదు. కానీ మనమేమో ఈ జనరేషన్ లో మనకు లెసన్స్ వద్దు, పాస్ అయిపోవాలి చాలు. ప్రభా, పరీక్ష నువ్వు పెడుతున్నావే, నాకు పరీక్ష వద్దు, నేను విశ్వాసంలో పాస్ అయిపోవాలి, పరీక్ష రాయకుండా. నేను అంటాను, దేర్ ఇస్ నో షార్ట్ కట్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నో షార్ట్ కట్స్. పరీక్ష ప్రిపేర్ అవ్వాల్సిందే, ఎగ్జామ్ రాయాల్సిందే, విశ్వాసంలో పాస్ అవ్వాల్సిందే. ఆ ఆప్షన్ లేదు నీకు, థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ లేదు. ప్రభు ఛాన్సెస్ ఇస్తానేమో, కానీ ఆప్షన్లు ఇవ్వడు. There are many chances in the kingdom of God, but there is no options in the kingdom of God. Amen. Yesterday as I was preaching, నిన్న ఒక ఇంట్లో బోధించినప్పుడు దేవుడు గొప్పగా మాట్లాడాడు. It was so powerful yesterday, the word of God. కొత్తగా నేర్చుకున్నాం. వినుట వలన ఏం కలుగుతుంది? అంతేనా? వినుట వలన, వినుట క్రీస్తు యేసు వలన. క్లారిటీగా ఉండాలి. ఓకే, ఇప్పుడు కృప ఎలా కలుగుతుంది? తెలియని వాళ్ళు చెప్దాం. కృప ఎలా కలుగుతుంది? వినుట వలనేమో విశ్వాసం కలిగింది. కృప ఎలా కలుగుతుంది? ఉచితంగా. విశ్వాసం కూడా ఉచితంగానే కలిగింది. యా, సమ్మన్. Okay. Yeah, that's the part of an answer. It is a part of that answer. But there is something. No. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు యేసు వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన తర్వాత మీరేం చేస్తున్నారు? మీరు చేయవలసింది ఏంటి? విశ్వాసం పొందుకున్నారు, విన్నారు, ఈరోజు విన్నారు, మా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏంటి? గేమ్ ఆడాలా వద్దా? విశ్వాసపు గేమ్ ఆడాలా వద్దా? ఎంతమంది ఆడుతున్నారు? యు నో వాట్, హౌ యు రిసీవ్ ద గ్రేస్. కృపని ఎలా పొందుకుంటారు అనేది చెప్తాను. విశ్వాసం అనేది వినుట వలన పొందుకుంటున్నారు. కృప అనేది లోబడట వలన పొందుకుంటున్నారు. బై ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, by hearing the word of God you receive the faith, but by obeying the word of God you receive the grace. Amen. And what does the faith? వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా. విశ్వాసం ప్రాక్టీస్ చేసిన తర్వాత విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని మాటలకు లోబడినిస్తుంది. అప్పుడు కృప పొందుకుంటున్నాం. కృప పొందుకుంటే ఏం జరుగుతుందని, ఎందుకు పొందుకోవాలి కృప?
విశ్వాసమే గొప్పది కదా కృప కన్నా? నో. చాలాసార్లు క్రైస్తవులుగా మనము ప్రార్థన చేస్తున్నాం, నీ కృప లేనిది మేము లేము తండ్రి. అవునా? వీఆర్ నథింగ్ వితౌట్ యువర్ గ్రేస్. మీ కృప లేనిది మేము లేము. ఓకే, ఇప్పుడు కృప లేనిది లేనప్పుడు, నువ్వు లేనప్పుడు నీకు విశ్వాసం ఎందుకు? యు గెటింగ్ మై పాయింట్? మనము లేనప్పుడు మనకు విశ్వాసం ఎందుకు? కృప లేనిది మనము లేము. We have disappeared. Now why do you need faith when there is no grace? So for you to have faith, you need to have grace. Hallelujah. విశ్వాసం కలిగి ఉండాలంటే ముందుగా కృప ఉండాలి. నువ్వు ఉంటేనే కదా విశ్వాసం కావాలి. కృప ఉంటే నువ్వు ఉన్నట్టు. హల్లెలూయా. మీరందరూ దేవుని కృప పొందున్నారు. ఇక మీదట ఈ మాట చెప్పడం మానేయండి. ఐఎమ్ టాలెంటెడ్, ఐఎమ్ వెరీ మచ్ టాలెంటెడ్. నా పిల్లలు ఎంత టాలెంటెడ్ తెలుసా? నా కూతురు ఎంత టాలెంటెడ్ తెలుసా? నా కుమారుడు ఎంత నో 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 నా కూతురు కృప పొందుంది, నా కుమారుడు కృప పొందున్నాడు. దే క్యారీ ది స్పెసిఫిక్ గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దే క్యారీ ద స్పెసిఫిక్ గ్రేస్ ఆఫ్ గాడ్. వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ క్యారీ ద స్పెసిఫిక్ గ్రేస్ ఆఫ్ గాడ్? వాట్ హ్యాపన్స్? ఏం జరుగుతుంది తెలుసా? అబ్రహాముకు జరిగింది మీకు జరుగుతుంది, ఇస్సాకుకు జరిగింది మీకు జరుగుతుంది, యాకోబుకు జరిగింది మీకు జరుగుతుంది. అందుకే వాక్యములో స్పష్టంగా రాయబడింది, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు. ఎందుకు? వాళ్ళు లోబడ్డారు కాబట్టి. మేము కూడా లోబడుతున్నాం కదా. వాళ్ళు లోబడినట్టు మీరు లోబడుతున్నారా? అబ్రహాం అంటే అన్ని విధముగా లోబడ్డారు. ఇంట్లో నుండి వచ్చేయమన్నారు, వచ్చేసారు. ఇస్సాకుని ఇచ్చేయమన్నారు, ఇచ్చేసారు. ఇప్పుడు ఈ రెండిట్లో మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో నుండి వచ్చేయడం ఈజీ కదా. ఎటు వెళ్తారు? దుబాయ్కా, అమెరికాకా, ఆస్ట్రేలియా? ప్రాంతం పేరే చెప్పలేదు ప్రభు అక్కడ. నేను చూపించే దేశానికి వెళ్ళుము. ఇప్పుడు అబ్రహాము గారు అడగవలసిన ప్రశ్న ఏంటి? ఏ దేశం ప్రభువా? ఏ ప్రాంతము తండ్రి? మీరు చూపించే ప్రాంతం అంటున్నారే, ఎలా చూపిస్తారు? ఏం మాత్రం ప్రశ్న అడిగారా? మనకు 1000 డౌట్లు వస్తాయి. ఏం చేయాలి? అక్కడ వెళ్ళి ఏం చేయాలి? ఏ సీట్లో కూర్చోవాలి? ఎలా పొందుకోవాలి? 1000 డౌట్లు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో చెప్పారో, నేను చూపించే దేశానికి, ప్రాంతానికి నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము దాన్ని ఆత్మలో పొందుకున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఫిజికల్ గా పొందుకుంటే నీకు ఏమీ జరగదు. అందుకే చాలా సార్లు మనము దేవుని కార్యాలు చూడకుండా అలానే ఉండిపోతున్నాం. ఎందుకంటే మనము ఆత్మలో గ్రహిస్తలేము కాబట్టి. అర్థమవుతుందా? యు హావ్ నాట్ రిసీవింగ్ ఇట్ ఇన్ స్పిరిట్. ఫర్ యూ టు సీ ద స్పిరిచువల్ థింగ్స్ యూ నీడ్ టు యాక్టివేట్ ద స్పిరిట్. ఆత్మీయ కార్యాలు ఎవరు చూడగలుగుతారు? హల్లెలూయా. ఆత్మీయ కార్యాలు ఎవరు చూడగలుగుతారు? ఆత్మలో నడుచుకున్న వారు మాత్రమే. నువ్వు ఈరోజు కార్యాలు, క్రియలు చూస్తలేవంటే దానికి కారణం ఏంటి? యువర్ స్పిరిట్ ఇస్ నాట్ యాక్టివేటెడ్. Abraham's spirit was activated and he said, okay ప్రభువా, నేను వెళ్తాను. మీకు విషయం తెలుసా? ఆత్మలో మార్గము చూడడం మొదలు పెట్టాడు అబ్రహాం. when he said yes, he was already there. ఎప్పుడైతే ఆత్మలో పొందుకొని సరే ప్రభు అన్నాడో, ఆయనకు ఆల్రెడీ మార్గాలు తెరవబడ్డాయి. ఎటు వెళ్ళాలో పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ ఆయనకి చెప్పడం మొదలు పెట్టాడు. ఆయన కేవలము నడుస్తూనే ఉన్నాడు. Do you have such blind faith? Are you ready to obey like Abraham? Today God wants you to obey like him. If you obey like him, you know what happens? Let me tell you what will happen. First Chronicles chapter 17 verse 10. First Chronicles chapter 17 verse 10. దినవృత్తాంతుల మొదటి
గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. 1 Chronicles chapter 17 verse 10. Thank you Jesus. Hallelujah. 17:10. దేవునికి మహిమ కలుగును కాక. నీ పగవారినందరినీ నేను ఎప్పుడు నువ్వు లోబడిన ఎడల నీ పగవారినందరినీ నేను అణచివేస్తాను. చదువుదాం. ఓకే, నీ పగవారినందరినీ నేను అణచివేస్తాను. దావీదుతో నాతాను ప్రవక్తను పంపించి దేవుడు పలికించిన మాట ఇది. ఏమని? నీ పగవారినందరినీ నేను చెప్పాలి, నీ పగవారినందరినీ అణచివేస్తాను. మనం ఎన్నోసార్లు ఆశిస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, సేవకుని ద్వారా మాట్లాడితే బాగుండు, వాక్యం రూపములో నాతో దేవుడు మాట్లాడితే ఎంత బాగుండో, ప్రవచనాత్మకంగా దేవుడు నాతో మాట్లాడితే ఎంత బాగుండో అని కొన్నిసార్లు కాదు, చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎస్ నో ఆలోచిస్తూ ఉంటాం కదా. కానీ దేవుడు ఎవరితో మాట్లాడతాడు? దావీదుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడాలి. ఎందుకు? ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి. మాట్లాడాలా వద్దా? సో మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ముందుగా లోబడాలి. రెండోది ఆసక్తి కలిగి ఉండాలి. హృదయములో ఆసక్తి కలిగి ఉండాలి. హృదయము పవిత్రంగా ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయములో ఆసక్తి ఉండాలి. నా ప్రభు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను ఆదివారం సంఘానికి వెళ్తున్నాను, నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు స్పెసిఫిక్ గా నా ప్రభు నాతో మాట్లాడడానికి అక్కడ వచ్చిండట. ఐఎమ్ గోయింగ్. మై గాడ్, స్పీక్ లార్డ్. ఏలి ఎలా అయితే సమూయేలుతో చెప్పారో, ఇక మీదట మరలా ఆ కేక స్వరం వినిపిస్తే, అయ్యా నీ దాసుడైన నేను ఆలకిస్తున్నాను, మాట్లాడుము. ఈరోజు మీరు చేయవలసింది అదే. నేను ఆలకిస్తున్నాను. నేను ఇంట్లో వదిలిపెట్టిన ఇడ్లీ గురించి ఆలోచిస్తలేను, నేను ఇంట్లో వదిలిపెట్టిన దోశ గురించి ఆలోచిస్తలేను. నా కర్రీ మాడిపోతుందేమో, వానికి ఆ పని అప్పచెప్పొచ్చు, నాడు చేశాడేమో, టైం అయిపోయింది, ఇప్పుడు టిఫిన్ తీసుకెళ్ళాలి, అది కాదు. ఆసక్తి అంటే, ప్రభువా అన్నిటినీ బయట ఉంచేసి వచ్చేసాను, గేట్ బయట. నా ఆలోచనలు, నా తలంపులు, నా కష్టాలు, నా ప్రాబ్లంలు, నా నొప్పి అంతా గేట్ బయట పెట్టేసి వచ్చాను. ఇక్కడ నేను క్లియర్గా ఉన్నాను, ఎంప్టీగా ఉన్నాను. మాట్లాడము. ఆలకిస్తున్నాను తండ్రి, మాట్లాడము. హృదయంలో ఆసక్తి ఉండాలి. అవి ఏవి లేకుండా దుష్టమైన, దాని ఏమంటారు, భ్రష్టత్వ మనసు కలిగి ఉంటే ప్రభు ఎట్లా మాట్లాడతాడు? మనసులో వేరే ఆలోచనలు పెట్టుకొని అదే ఆలోచనల గురించి కూర్చొని ఇక్కడ ఆలోచించి వాక్యం వినకపోతే ప్రభు ఎట్లా మాట్లాడతాడు? నీ మైండ్ అంతా నీ కూతురు, నీ మైండ్ అంతా నీ కుమారుడు. నా కూతురికి పెళ్ళి అవ్వలేదు, నా కుమారుకి పెళ్ళి అవ్వలేదు, నా కూతురికి ఇంకా గర్భఫలం లేదు ప్రభు అని నువ్వు ఆలోచించి కూర్చొని ఉంటే ప్రభు ఎప్పుడు మాట్లాడతాడు? ఎలా మాట్లాడతాడు? When you come to church, empty your mind. When you come here, make yourself prepared to take the word of God.
ప్రతి ఆదివారము దేవుని వాక్యముతో నింపబడాలి. నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఈ వాక్యం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? నీ జీవితంలో కార్యశుద్ధి కలిగిస్తుంది. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఈ వాక్యమే చేస్తుంది. వాక్యము తప్ప నా చేతుల్లో మ్యాజిక్ లేదు. నా షర్ట్లో కానీ, నా బటన్లో కానీ, నా వాచ్లో మ్యాజిక్ లేదు. దైవ వాక్యములో ఉంది శక్తి. కొంతమంది చేస్తుంటారే, ఇఫ్ యు డోంట్ రిసీవ్ దిస్ వీ హ్యావ్ టు డూ ద ఫెయిత్ వర్క్. అది రాంగ్ కాదు. ఒక సేవకుడు ఇలా చేస్తే పడిపోవడము, దట్ ఈస్ ద ఫెయిత్ యాక్షన్. హీఈస్ లెటింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ టు డెమాన్స్ట్రేట్. ఇప్పుడు మీరు ఈ వాక్యాన్ని బట్టి మీరు పొందుకుంటలేరు. ఏం చేస్తాడు సేవకుడు? ప్రార్థన చేయాల్సిందే. నౌ ఐమ్ టీచింగ్ యూ. ఇప్పుడు నేను మెయిన్ సబ్జెక్ట్ మీకు ఇస్తున్నాను, దీన్ని బట్టి మీకు స్వస్థత అంటున్నాను. మీరు పొందుకున్నారు, మీరు విన్నారు, రిసీవ్ చేసుకున్నారు. మరలా ఇక్కడ వచ్చి బ్రదర్ నా నొప్పి కొరకు ప్రార్థన చేయమంటే నేనేం చేయాలి? మీరు చక్కగా వినలేదు. అయితే నేను నా విశ్వాసాన్ని వాడాలి. దేవుడిచ్చిన నా అభిషేకము, దేవుడిచ్చిన ఆ స్వస్థత వరమైన, ఆ ప్రవచనాత్మక వరమైన నేను వాడాల్సిందే. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఓన్లీ ఫర్ మెచ్యూర్డ్ పీపుల్. పాలు తాగే వాళ్ళకి కాదు. పౌలు అంటారు కదా, ఈ పాటికి మీరు సేవ చేయాల్సిందే, కానీ పాలు తాగే వాళ్ళుగా ఉన్నారు. ఇంకా పిల్లలే. రెండోసారి మరలా అందిస్తున్నాం మీకు వాక్యము. ఇంకా మీరు గ్రో అప్. లెట్ యు బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ నేమ్. నీకు ప్రవచనం కాదు ఇంపార్టెంట్, నీకు స్వస్థత కాదు ఇంపార్టెంట్, నీకు వాక్యం ఇంపార్టెంట్. అది అవసరం లేదని నేను చెప్తలేను. ఇది ఉంటే అది అవసరం లేదు. వాక్యం ఉన్నప్పుడు ప్రతి దానికి ఖడ్గములా వాక్యం వాడతావే, మరి నీకు ప్రవచనం ఎందుకు? వాక్యము బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రవచనము, స్వస్థత ఇవి అవసరము. when you are well matured, when you are scholar in the word of God, why do you need prayers? Come, prepare yourself, sit. Today I am learning something new. ఈ రోజు నేను ఏదో కొత్తది నేర్చుకొని వెళ్ళబోతున్నాను. ప్రతి ఆదివారము దేవుడు మర్మాలతో మా సేవకుని నోటిని నింపుతున్నాడు. ఈ ఆదివారం నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలియదు, కానీ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ దట్ వర్డ్ అండ్ ప్రాక్టీస్ ఇన్ మై లైఫ్. దెన్ యూ విల్ సీ డే బై డే, ప్రతిరోజు దేవుడు నిన్ను ఆశ్చర్యపరుస్తాడంట. ఎవ్రీ డే హీ విల్ షాక్ యూ. ఎర్లీ మార్నింగ్ నీ దగ్గరకు వచ్చి షాక్ చేస్తాడంట. డాక్టర్, ఐ హావ్ డన్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ స్టార్టింగ్లో ఎలా ఉంటారు? వైఫ్ పడుకున్నా కూడా హస్బెండ్ లెక్క చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, టీ తీసుకొచ్చి ఇచ్చారు, టీ ఆర్ కాఫీ చేసిస్తాడు బెడ్ మీద. రైట్? ఎస్, నో? చేయలేదా? బట్ God's works will shock you. Amen. When you are fully filled with the word of God. Amen. When you are desiring to work for him. Hallelujah. నీ శత్రువులందరినీ ఆయన ఏం చేస్తాడంట? అణచివేస్తాడంట. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు 17వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతాన్ను పిలిపించి, చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు? నేనేమో దేవదారపు మానులతో కట్టబడిన నగరంలో నివసిస్తున్నాను, దేవుని నిబంధన మనసమేమో అట్లుంది. నేనేమో దేవదారు మ్రాన్లతో కట్టబడిన నగరంలో నేను చక్కగా ఉన్నాను, నిబంధన మందసమేమో అట్లుంది, నా మనసేం బాగలేదు అండి. గిల్ట్గా ఫీల్ అవుతున్నాను, నా మనసేం బాగలేదు.
దావీదు చెప్తున్నారు. ఎవరైతే దైవ కార్యాల మీద ఆసక్తి కలిగి ఉంటారో ప్రభు వారితో మాట్లాడతారో, ఎవరైతే దైవ కార్యాల మీద ఆసక్తి కలిగి ఉంటారో ప్రభు వాళ్ళతో మాట్లాడతారు. ఒక గొప్ప సేవకుడు అంటారు, ఆసక్తి లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించాడంట. సో దేవుని ఆశీర్వాదం పొంది ఉండాలంటే, దేవుని క్రియలు, దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూడాలంటే ఆసక్తి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. నా ప్రభు నా జీవితంలో చేస్తాడు అనే ఒక కాన్ఫిడెంట్ నీలో ఉండాలి. డౌట్ కాదు. చేస్తాడా లేదా అనే డౌట్ మరో క్షణం నీ మైండ్ లో రావద్దు. అంతగా కాన్ఫిడెంట్ లో ఉండాలి. నువ్వు నా ప్రభు గురించి తెలుసుకొని ఉండాలి. హీ ఈస్ డూయింగ్, నా ప్రభు చేస్తాడు. మనుషులు చేసినా చేయకపోయినా, మనుషులు సహాయము చేసినా చేయకపోయినా, నా ప్రభు నాకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను చనిపోయిన దేవుణ్ణి నమ్ముతలేను, జీవము కలిగిన దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, ఆరాధిస్తున్నాను. నా దేవుడు నాకు చేయకపోతే ఎవడికి చేస్తాడు? ఆ కాన్ఫిడెంట్, ఆ ఆశ నీలో ఉండాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలతో నింపుతాడు. ఎవ్రీడే ఇక మీదట నీకు తిరుగుండదు. ఆయన ఏమంటున్నారు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. జెరమయా చాప్టర్ 31 verse 16. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 16వ వచనం. జెరమయా చాప్టర్ 31 verse 16 ఏమంటున్నారు? థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకునుము, కన్నీళ్లు విడుచురా మానము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నారు? యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవకు, కన్నీళ్లు తుడుచుకో. ముందుగా నీ క్రియలు సఫలమవబోతున్నాయి యేసు నామములో. నీ కార్యాలు సఫలమవబోతుంది యేసు నామములో. నీ జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కళ్ళు తుడుచుకోవాలి. హల్లెలూయా. నువ్వు కళ్ళు తుడుచుకోవాలి. ఆయన అంటున్నాడు శత్రువుల దేశములో నుండి నేను నిన్ను, చూద్దామా మాట, శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదురు. ఏ శత్రువుల దేశంలో మీరున్నారు నాకు తెలియదు. నీ మంచి కోరుతున్నాను పక్క నుండి నేను కోసిస్తాడు. అలాంటి శత్రువుల దేశంలో ఉన్నారా? డోంట్ వరీ, దేవుడు శత్రువుల దేశములో నుండి నిన్ను తీసుకొస్తున్నాడు. నీ క్రియలు సఫలము చేయబోతున్నాడు. ఇదే యెహోవా వాక్కు. This is the word from above. I don't know what you are facing today. 17:1 First Chronicles. దేవునికి మహిమ కలుగును గాక. First Chronicles chapter 17 verse 1. ఓకే. చాలు. ఇప్పుడు సొలొమోను రాజైన ప్రారంభంలో ఆయన మనస్సు చాలా బాగుంది. మంచి మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఓకే, దీనికి ముందు ఒక ప్రశ్న అడుగుతాను. వాస్తవంగా
పాత నిబంధనలో దైవ ప్రత్యక్షత కలగాలంటే మన పితరులు ఏం చేసేవారు? ఏం చేసేవారంటే బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించేవారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యేవారు. అవునా? ఎస్ నో? ఇప్పుడు సొలొమోన్ నిద్రపోతున్నాడు. సొలొమోన్ స్లీపింగ్, గాఢ నిద్ర కలిగి ఉన్నాడు. మధ్యరాత్రి, ఎప్పుడు? బలి అర్పిస్తున్నప్పుడు కాదు, మధ్యరాత్రి దేవుడు ఆయనకి ప్రత్యక్షమై, సొలొమోనా, నీకేం కావాలో కోరుకో, నువ్వు అడిగినంత ఇస్తాను, నువ్వు అడగకపోయినా చేస్తాను అంటున్నాడు. అవునా కదా? ఎస్ నో? నీకేమి కావాలో కోరుకో, నువ్వు కోరుకోవన్నీ నేను నీకు ఇస్తాను, నువ్వు అడగకపోయినా ఇవంతా మీకు ఇస్తాను అన్నాడు. దేవుడు సొలొమోనుకి రెండవసారి ప్రత్యక్షమై, ఎప్పుడైతే రెండవసారి సొలొమోను ప్రత్యక్షమయ్యాడో, సొలొమోన్ తల కింద కాలు పైన లేదు, తల కింద పెట్టుకుని కాలు పైన ఉంచుకొని తపస్సు చేస్తలేడు సొలొమోన్. హి స్టిల్ స్లీపింగ్. ఓ 2-3 సార్లు దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత వ్యభిచారపు ఆత్మ, విగ్రహారాధన చేయాలన్న ఆత్మ ఎప్పుడైతే సొలొమోన్లో వచ్చేసిందో, ఇక దేవుడు మానేస్తాడు. ఇక నేనెందుకు నీకు, నేను నీకు ప్రత్యక్షం అవ్వడం ఎందుకు? మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్పి తెలుసుకున్నా అంటే, సొలొమోను మంచి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకు ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు ఏమైపోయింది? వ్యభిచారపు ఆత్మ ఆయనలో దూరింది. మరలా నేను విగ్రహారాధన చేయాలనే ఆలోచన మరలా కలిగి ఉన్నాడు కాబట్టి ఇక దేవుడు అంటున్నాడు, ఇక నాతో నీకు పని లేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక అద్భుతము జరిగిన వెంటనే 1 నెల మీరు ఏం చేస్తారంటే బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండు, దేవుడు 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 అని దేవుడి నామాన్ని జపిస్తూ ఉంటారు 1 నెల. 1 నెల తర్వాత ఇవంతా మర్చిపోయి మరలా రొటీన్ లైఫ్. నేను అంటున్నాను, ఏ కార్యము నిన్ను బైబిల్ పట్టించిందో ఆ కార్యం ప్రతిరోజు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువును లోబడితే. ఇతను లోబడలేదు, కొన్ని రోజులు మాత్రమే ఆ హృదయ ఆసక్తిని చూపించాడు, హృదయాసక్తి కలిగి ఉన్నాడు. ప్రభు అంటాడు, కొన్ని రోజులు కాదు నాన్న, అది ఎల్లప్పుడు ఉండును గాక. నేను నా ముఖ దర్శనం నువ్వు కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఎల్లప్పుడు ఉండు, దావీదు వలె ఉండు. సొలొమోనుతో ఏమేమి ఇవ్వలేదు దేవుడు, సొలొమోనుతో ఏమేమి మాట్లాడలేదు అని అన్నాడు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు సొలొమోను, నేను ఇస్తాను. కానీ వాట్ మేడ్ గాడ్ టు సెపరేట్ ఫ్రమ్ సొలొమోన్? వాట్ ఇస్ సిన్? పాపం అంటే తాగడమే అనుకుంటున్నారు, పాపం అంటే వ్యభిచారమే అనుకుంటున్నారు. అలాంటి పాపం మేము చెయ్యమే. కానీ మీకు తెలియక ఎన్ని పాపాలు మీరు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. క్షమించబడ్డాయి పాపం, ఓకే, ఐ బిలీవ్ మీ పాపాలు క్షమించబడ్డాయి. అలాగని పాపాలు చేస్తుంటారా? ఆ సిలువకు విలువ లేదా? ఆ కారిన రక్తానికి విలువ లేదా? తప్పులు మాట్లాడుతూ ఉంటాము, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాము. ఇవి పాపాలు కాదనుకుంటున్నారా? ఈవెన్ దిస్ ఇస్ సిన్. కొంతమంది అయితే వడ్డీలకి ఇస్తూ ఉంటారు. ఎంతమంది మీలో ఉన్నారో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద పాపం అది. కొంతమంది సేవకులు ఉన్నారు వడ్డీలకి ఇవ్వడానికి. సేవకులు వడ్డీలకి ఇస్తున్నారు, వడ్డీలకు. నేను ఇవ్వలేదండి, నా పాకెట్ నుండి నేను ఇవ్వలేదు. ఆయన సహాయం కోరాడు, పక్క వాళ్ళ దగ్గర అడిగేసి వచ్చి ఇచ్చాను. 3% ఇంట్రెస్ట్, ఎక్కువ కూడా తీసుకుంటలేను. మీకు తెలియని విషయం, గాడ్ ఈస్ వెరీ సీరియస్ విత్ దాట్.
సేవకులు వడ్డీలకి ఇస్తున్నారు. అది ఏం రోగమో వాళ్ళకి. మరి బైబిల్ చదువుతున్నారా? మరి వాళ్ళ దగ్గర వేరే బుక్ ఏమైనా ఉందో ఏమో. సేవకులన్న సంగతి మర్చిపోయారా ఏంటి? వడ్డీలకి ఇస్తే మరి మీకు సేవ ఎందుకు? మిమ్మల్ని చూసి విశ్వాసులు ఏం నేర్చుకోబోతున్నారు? ఇవంతా పాపం కిందనే వస్తుంది. ఒక సేవకుని గురించి మాట్లాడినా కూడా పాపమే. అది పాపం అనేది మనం ఏమనుకుంటున్నాము? తప్పు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, హత్య చేయొద్దు, అదే పాపం అనుకుంటున్నారు ప్రజలు. పాపం. డోంట్ బీ డిసీవ్డ్ బై డీమన్. ఆ సాతాను చెప్తాడు నీకు, ఇది పాపం కాదు, వడ్డీకివ్వు. నువ్వు సహాయం చేస్తున్నావు, అవసరానికి సహాయం చేస్తున్నావు, అది పాపం ఎలా అవుతుంది? ఆలోచించుకోండి. ఈ పాపం వలన నీకును దేవునికును మధ్య ఉన్న ఆ రిలేషన్ కట్ అవుతుంది. దేవుడు ఏమంటున్నాడు? I am holy, you also be holy. మనం ఉండలేము, కానీ మనం ఉండలేము అని తెలిసే మనకి ఉచితంగా ఇచ్చున్నాడు నీతిని, పరిశుద్ధతని. నన్ను నమ్మిన వారు, నన్ను విశ్వసించిన వారు పరిశుద్ధంగా మార్చబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు చేయవలసింది ఇక ఏమీ లేదు. నీతి కొరకు పోరాడాల్సింది, పరిగెత్తాల్సింది పని లేదు. ఆ నీతిని కాపాడుకొని భద్రపరుచుకొని ఆ నీతి ప్రాక్టీస్ చేసుకొని చాలు అన్నాడు ప్రభు. మీరు ఎలాగున చేయలేరు దాన్ని పొందుకోవడానికి. అట్లీస్ట్ నేను ఉచితంగా ఇచ్చిన దాన్ని కాపాడుకుంటారా అని ఈరోజు ప్రశ్న ప్రభు దగ్గర నుండి. మీ సమాధానం ఏంటి? మీ సమాధానం అన్నిటికీ ఎస్సే ఉంటది, కానీ మీకు ఏం చెప్పాలో. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? సొలొమోన్తో కనెక్షన్ కట్ అయిపోయింది దేవుని. నాతాను అంటున్నాడు, దేవుడు డేవిడ్ రాజ్, దావీదు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు, నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. దావీదేమో టెన్షన్ పడిపోతున్నాడు, నేనేమో ఇక్కడ బాగానే ఉన్నాను, దేవుని మందిరం అలా ఉందేంటి? దేవుని మందిరం పట్ల, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు దావీదు. ఆలోచిస్తున్నారు, అయ్యో నేనేమో మంచి ఇంట్లో ఉన్నాను, కానీ ప్రభు మందిరం లేదే. ప్రభు మందిరం కట్టాలి, ప్రభు మందిరం కట్టాలి, ప్రభు మందిరం కట్టాలి. నాతాను ప్రవక్తను ఎందుకు పిలుచుకున్నాడు? ఆశీర్వదించమని పిలుచుకున్నాడా? నాతాను ప్రవక్త నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని పిలుచుకున్నాడా? నో అమ్మా. ఆయన హృదయంలో ఉన్న ఆశను, వాంఛను చెప్పడానికి, అయ్యోయోయో సేవకుడా, ప్రవక్త, అయ్యా నేనేమో మంచింట్లో ఉన్నాను. ఆ మాట ఏదో ఉంది అక్కడ. దేవా, దారు మ్రానులతో కట్టబడిన నగరములో ఉన్నాను. ఐఎమ్ ఇన్ అ గుడ్ పొజిషన్, ఐఎమ్ ఎర్నింగ్ వెల్, I have every safety, I have car, I have bike, I have everything, but the tabernacle is somewhere. నిబంధన మందసం అక్కడ ఉందేంటి ప్రవక్త అని మంచి మనస్సు కలిగి ఉన్నాడు దావీదు. ఈరోజు ఎంతమంది ఆలోచిస్తున్నారండి సంఘం గురించి? సంఘంలో ఉన్న బెనిఫిట్స్ కావాలి, కానీ సంఘం కట్టబడొద్దు. ఇప్పుడు మనం సంఘం కడుతున్నామని నేను ఈ వాక్యం చూస్ చేసుకోలేదండి. నో,
I don't divert anyone like that. If God speaks, he speaks. ఈరోజు దావీదుకున్న ఆశ మీ అందరిలో ఎందుకు లేదు? సంఘం అనగానే టెన్షన్ ఎందుకు పడిపోతున్నారు? దావీదు ఏ టెన్షన్ పడుతున్నాడు తెలుసా? దావీదుకి టెన్షన్ ఏంటో తెలుసా? మన టెన్షన్ ఏంది? ఇప్పుడు ఈఎంఐ ఎట్లా కట్టాలి, లోన్ తీస్తున్నాము, ఈఎంఐ ఎట్లా కట్టాలో మాట అయితే ఇచ్చేసాము. నేను చెప్తున్నాను, యు ఆర్ బిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ రిసీవ్ ఇఫ్ యూ ఒబే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దావీదు టెన్షన్ ఏంటో తెలుసా? అయ్యో మందిరం కట్టలేదే అని టెన్షన్. మన టెన్షన్ ఏంటో తెలుసా? అయ్యో మందిరం కట్టాలే. చాలా డిఫరెన్స్ ఉంది. దేర్ ఆర్ లాట్ డిఫరెన్స్. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే సొలొమోనుకి ఆ ఆశలు వచ్చేసాయో ప్రత్యక్షత ఆగిపోయింది. ఎవరైతే హృదయవాంఛ దైవ ఆసక్తి కలిగి ఉంటారో, దేవుని మందిరము పట్ల మక్కువ కలిగి ఉంటారో, దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. హల్లెలూయా. నాతాన్ ప్రవక్తను పిలుచుకొని ఆశీర్వదించని ప్రార్థన చేసుకోవాలని అనుకుంటలేడు. ఆయన హృదయంలో ఉన్న బాధ, ఆయన హృదయంలో ఉన్న నొప్పి దేవుని మందిరము పట్ల, నేను దేవుణ్ణి ప్రేమించున్నాను కేవలం మాట చెప్తే సరిపోదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బాధ అయితే నన్ను క్షమించండి. సంఘంలో ఏదైనా తక్కువగా ఉందంటే ఇక్కడ వచ్చి అనౌన్స్ చేయాల్సి వస్తుంది, మన సంఘంలో ఇది లేదు, మన సంఘంలో అది లేదు. యాక్చువల్లీ చూస్తే విశ్వాసుల రెస్పాన్సిబిలిటీ అది. మీకు ఏది కనిపించినప్పుడు, ఓ మన సంఘంలో ఇది లేదే, మనం ఇది చేస్తే బాగుంటుంది కదా, మన సంఘం కదా, మన ఇల్లు కదా, మన సంఘాన్ని మనమే కట్టాలి కదా అని దావీదులా ఆ హృదయ వాంఛ కలిగి ఉండాలి, ఆ హృదయ ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని ప్రేమించేవారు, ప్రేమిస్తున్నానని కేవలం మాట చెప్పి తప్పించుకోవడానికి చూసేవారిని దొంగలు అంటారు, ప్రేమికులు అన్నారు. If I am wrong, kindly excuse me, I'm sorry. If I am right, then please think about it. What are you doing for God? When you need the help from God, what help you're doing for the kingdom of God? ఒకసారి ఆలోచించండి. దేవుడేమో కౌన్సిలింగ్కి కావాలి, దేవుడేమో ఆశీర్వదించడానికి కావాలి, దేవుడేమో నీ నొప్పి బాగు చేయడానికి కావాలి, దేవుడేమో నీకు మార్గం తెరవడానికి కావాలి, నీ ఉద్యోగంలో దేవుడు కావాలి, నీ కౌన్సిలింగ్ లో దేవుడు కావాలి, నీ ఇంట్లో దేవుడు కావాలి, నీ కార్యాలు చేయాల్సింది దేవుడే. కానీ దేవుని సంగతి వచ్చేటప్పుడు, దేవుని రాజ్యము కట్టబడాలని ఆ ఆలోచన వచ్చేటప్పుడు ఎంతమంది నేను ముందుకుంటానని ముందుకు వస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. హౌ డు యూ థింక్ దట్ ఇఫ్ ఐ డోంట్ బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వై డు ఐ, నాకేం రైట్స్ ఉంది దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి? ఒకసారి ఆలోచించండి. ఇది ఒక కౌంటర్గా తీసుకోండి, ఇది ఒక వార్నింగ్గా తీసుకోండి. మీరు ఎలా తీసుకుంటారు? మీరు హర్ట్ అయినా పర్వాలేదు. ఐఎమ్ హియర్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు స్పీక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నేను ఎవరిని ఇక్కడ కన్విన్స్ చేయడానికి, నా దేవుడు బిచ్చగాడు కాదు. మీరు లేకపోతే 100 మంది పంపిస్తాడు, బట్ మీరున్నప్పుడు 100 మంది ఎందుకు అని నా ప్రశ్న. మీరున్నప్పుడు, మిమ్మల్ని దేవుడు దీవించినప్పుడు, మిమ్మల్ని ఈ ఇంటి దాని ఏమంటారు ఫ్యామిలీగా మిమ్మల్ని పెట్టినప్పుడు బయట వాళ్ళు ఎందుకు మనకు? బయట వాళ్ళు వస్తారు, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వస్తారు, కదులుతారు. మరి బయట వాళ్ళు ఉన్నప్పుడు మీరెందుకు? మరి మీకు వాళ్ళకి తేడా ఏంటి? థింక్ వెన్ యూ నీడ్ సంథింగ్ ఫర్ గాడ్, ఆలోచించకుండా ఎలా ప్రార్థన చేసుకుంటారో, నా ప్రభు నాకు ఇస్తాడని ఆ కాన్ఫిడెంట్ లోనే నా ప్రభు మందిరం నేనే కడతాను అని ఒక ఆశ కూడా కలిగి ఉండాలి. దావీదులాగా. దావీదు కట్టలేకపోయాడు. ఎందుకు? ప్రభువే ఆపేశాడు, దేవుడే ఆపేశాడు. నో 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 దావీదు, నువ్వు కట్టొద్దు. ఎందుకు? నీ చేతులు రక్తముతో కూడుకొని ఉంది కాబట్టి నువ్వు కట్టొద్దు, నీ కుమారునితో కట్టించు.
బట్ స్టిల్ దావీదు ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? అయ్యో ప్రభువా, ఈ అవకాశం నాకివ్వండి ప్రభువా, ఈ అవకాశం నాకివ్వండి తండ్రి, నేను కట్టాలనుకుంటున్నాను. మీకు తెలుసా, ఎక్కడెక్కడైతే యుద్ధానికి వెళ్ళాడో మంచివన్నీ తీసి ప్రభుకు పెట్టాడంట. మనం ఫస్ట్ మంచి తీసి మన కొరకు పెట్టుకుంటాం. నా కూతురికి కడియ చేపిస్తాను, ఏమంటారు దాన్ని? కడియనే అంటారా? అంతేనా? అది చేస్తాను, నెక్లెస్ చేస్తాను. చెడ్డది పనికిరాదని చెప్పేశాడు ఆ గోల్డ్ స్మిత్. దావీదంతా అప్పటి నుండే మంచివన్నీ, అతనితో ఉన్న వారందరూ ఏమనుకున్నారు? దావీదు ఎంత హుషారో, మంచిదంతా తీసి పెట్టుకుంటున్నాడు. బట్ నో, డేవిడ్ proved them wrong. Are you ready to prove your enemies wrong? ఈరోజు సాతాను కూడా ఎదురు చూస్తాడు. వీళ్ళది ప్రేమ, వీళ్ళు దేవుని ప్రేమిస్తున్నారా? దేవుని కొరకు ఎవరు ముందుకు రారు, వీళ్ళు దేవుని ప్రేమిస్తున్నారట. Today I want you to prove the Satan wrong. I'm telling you, I am not diverting anyone with the word of God. I am telling the fact. When you come forward to build the kingdom of God, when you come forward to do it to God, దేవుని కొరకు చేస్తున్నారు. దేవుని కొరకు, మనిషి కొరకు కాదు, దేవుని కొరకు. ఎందుకు? ఎందుకంటే నేను దేవుని ప్రేమించున్నాను, దేవుని బిడ్డలము కాబట్టి. మేము కాకపోతే ఎవరు చేస్తారు? ఒకవేళ ఆ ఆశ కలిగి నువ్వు ముందుకు వచ్చావా, నీ పరిస్థితిని మార్చేస్తాడు ప్రభు, నీ స్థితిగతులను మార్చేస్తాడు ప్రభు. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్. నేను ఒక సేవకునిగా నాకు ఇన్కమ్ లేదు, నాకు పెట్టుబడి లేదు, నాకు బిజినెస్ లేదు. బిజినెస్ చేయాలన్న ఆశ ఉంది, దేవుని సంఘాన్ని నడిపించాలని బిజినెస్ చేయాలన్న ఆశ ఉంది. ప్రార్థనలో పెట్టాను. అది సెట్ అయిపోతే, దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎవరిని అడగకుండా ఒక సేవకునిగా నేనే నడిపించాలని ఒక ఆశ కలిగి ఉన్నాను నేను. ప్రభు, ఎవరితో నేను అడగొద్దు, నేను బిజినెస్ చేసి మరైనా నా సంఘాన్ని కట్టి నేను నడిపించాలి తండ్రి. దావీదు వలె ఆశ కొంచెం ఉంది, కొంచెం. And I will do it for the kingdom of God, no matter what. I will not beg, because my God is not a beggar. సో అప్పటి వరకు కొంచెం సపోర్ట్ చేయించాలి. మీ పరిస్థితులు మారిపోతాయి. ఛాలెంజ్ చేస్తున్నాను, మీ స్థితిగతులు మారిపోతాయి. ఎప్పుడైతే దేవునికి ఇవ్వడానికి ముందు వచ్చారో, నాకు లేదే ఇక అనే ఆలోచన నీకు ఉండదు. దాన్ని ఫిల్ చేసిస్తాడు ప్రభు వెంటనే. ఎందుకంటే నీ విశ్వాసం ఆయనకు నచ్చింది కాబట్టి, నువ్వు లోబడ్డావు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. 1 Chronicles chapter 17 verse 9. 1 Chronicles 17 verse 9. I am closing it. 17:9. Thank you, Jesus. Thank you, Lord. మరియు నేను నా జనులైన ఇజ్రాయెల్ వారి కొరకు ఒక స్థలమును ఏర్పరచి వారిని నాటుదును. ఫస్ట్ పాయింట్, వారిని నాటుదును అంటే ఇవి భూతకాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా? చేతబడా? భవిష్యతా? కాదని నాకు అనిపిస్తుంది. మరలా వాక్యం చదువుదామా? మరియు నేను నా జనులైన ఇజ్రాయేలుల కొరకు ఒక స్థలమును ఏర్పరచుకొని వారిని అక్కడ నేను నాటుతాను అంటున్నారు. నాటాను అనలేదు.
ఇంకా పర్మనెంట్ అవ్వలేదు. అర్థమైందా? యేసు నామములో ఈ నెల పర్మనెంట్ చేయబోతున్నాడు ప్రభు. నేను ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చెక్ ద ఐరిక్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. జస్ట్ చెక్ దిస్ సౌండ్. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఈ నెల పర్మనెంట్ చేయబోతున్నాడు ప్రభు. ఏ విషయమై పర్మనెంట్ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ నెల. రెండో మాట అదే వాక్యం, వారు మరి తిరుగులాడక. మూడో మాట, దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టక. వారిని 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 నా మాటల్లో చెప్పాలంటే, వారిని ఇక నాటుదును, వారిని ఇక తిరుగులాడక, దృష్టులు వారిని ఇక శ్రమ పెట్టక. ఒక స్థలము స్థిరపరిచి, ఓకే, అటు ఇటు ఇటు అటు తిరుగులాడక. అటు ఇటు ఇటు అటు అటు ఇటు తిరుగుతున్న వలన ఏమవుతుంది అమ్మా? అటు ఇటు తిరుగుతుంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 10 సార్లు మెట్లు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఏమవుతుంది? అలసట కలుగుతుంది, ఆయాసం కలుగుతుంది. అవునా? అవునా కాదా? గతంలో మీరు తిరిగి 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 అలసట కలిపోయి ఉన్నారేమో, ఆయాసం కలిగి ఉన్నారేమో. ఇక మీరు తిరుగులాడక అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు తిరగకుండా మీ కార్యాలని సఫలం చేయబోతున్నాడు ప్రభు. అలసట కలిగిపోయారేమో, ఇక ఇది జరగదు, తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయాను. హల్లెలూయా. ఆ పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరిగాను, ఏదేదో ఏ ఆఫీసు మీరు ఫిల్ చేసుకోండి, దాన్ని తిరిగి టైర్డ్ అయిపోయారేమో. యేసు నామములో మిమ్మల్ని ప్రభు తిరగనివ్వకుండా చేస్తున్నాడు, దాన్ని నెరవేర్చబోతున్నాడు, దాన్ని సఫలము చేయబోతున్నాడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో. హల్లెలూయా. ఒక ప్రశాంతత కలుగజేయబోతున్నాడు ప్రభు. నీకు శాంతి ఇవ్వబోతున్నాడు ప్రభు. నీ మనసుని నెమ్మది కలిగించబోతున్నాడు ప్రభు యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకార్యమైన స్వాస్థ్యము, మానసిక ప్రశాంతత, బలమైన దుర్గం, ఈ 3 నీకు దేవుడు కలుగజేయబోతున్నాడు. ఈ 3 పాయింట్లు నేను నెక్స్ట్ సండే మాట్లాడబోతున్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా. గమనించండి, రాసుకోవాలి. ఆశ్చర్యకార్యమైన స్వాస్థ్యము, మానసిక ప్రశాంతత, బలమైన దుర్గం లేక బలమైన ఆశ్రయం. దీని గురించి నేను నెక్స్ట్ సండే మాట్లాడబోతున్నాను. ఇంగ్లీష్లో రాసుకోండి. మార్వెలస్ రీజియన్. మార్వెలస్ రీజియన్. సెకండ్ పాయింట్ ఇస్ మెంటల్ రెస్ట్. And third one is mighty refuge. First one is marvelous region. Second point is mental rest. And third one is mighty refuge. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఆ వాక్యాన్ని చదివి ముగిస్తాం. మరి నేను నా జనులైన ఇజ్రాయేలు కొరకు, మరి నేను నా జనులైన నా ప్రజలైన నా వారి కొరకు ఒక స్థలాన్ని ఏర్పరచుకొని వారిని అక్కడ నాటుతాను. ఇక మీదట వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముండుము. అటు ఇటు తిరగకుండా, అలసట లేకుండా ఒక చోట నీకు నెమ్మది కలిగించబోతున్నాడు ప్రభు. నిన్ను పర్మనెంట్ చేయబోతున్నాడు. నీకు సంఘము లేకుండా ఆలోచిస్తున్నావేమో, ఎటు పోవాలి, ఏ వాక్యం వినాలి. ఇక్కడ వాక్యం నాకు బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఫుడ్ పెడుతున్నాడు, బ్రెడ్ ఆమ్లెట్ పెడుతున్నాడు. నాకు మంచి ఆహారం కావాలి, నాకు మంచి మన్న కావాలి ప్రభు, నాకు మంచి సంఘాన్ని చూపించా. అమ్మగారు ప్రార్థన చేస్తున్నట్ట ప్రభు అంటున్నాడు,
నేను వాళ్ళకు ఒక స్థలాన్ని ఏర్పరచుకొని వాళ్ళని అక్కడ నాటుతాను. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేశాడు ప్రభు? ఒక స్థలాన్ని ఏర్పరచుకొని మిమ్మల్ని నాటేస్తాడు. నెక్స్ట్ ఇక మీదట మీరు అటు ఇటు తిరగనివ్వకుండా మిమ్మల్ని ఏం చేస్తాడంట? పర్మనెంట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మీరు నాటబడ్డారు, పర్మనెంట్ చేయబడ్డారు. నెక్స్ట్ ఏంటి? ఆ వాక్యం చూడండి. దృష్టులు వారిని ఇక శ్రమ పెట్టనివ్వకుండా చేస్తాడు. ఈ రెండైతే అయిపోయింది. మూడోది ఎంతమంది జీవితాల్లో నెరవేర్చబడింది నాకు తెలియదు. ఇక మీదట అదే టార్గెట్. చదువుదామమ్మా అది మాట. ఆ మాటను చదువుతాం మరలా. 79. ఆహా ఆహా ఓకే ఓకే. ఆహా వారిక తిరుగులాడక పర్మనెంట్ గా వాళ్ళ స్థానంలో ఉంటారు. పూర్వమందు జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలుల మీద నేను న్యాయాధిపతులను ఓకే ఆహా దృష్టులు వారిని ఇక శ్రమ పెట్టకూడదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు ఆర్ బిల్డింగ్ ఎ చర్చ్. గాడ్ ఇస్ permanently sowing us there, and now after we are permanent, the devil cannot trouble us in the name of Jesus. Mighty name of Jesus. You're going to have mental rest. Amen. You're going to have mighty refuge. Amen. In the mighty name of Jesus. Let us stand to our feet. ఇప్పుడు ఈ మాటలన్నీ మనం ఏం చేయాలో తెలుసా? యేసు నామములో సీల్ చేసుకోవాలి. ఏం చేయాలి? యేసు రక్తముతో, యేసు ప్రభు సిలువతో మనం ఏం చేసుకోవాలి దాన్ని? ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ జీవితంలో ఏ వర్డ్ కూడా మిస్ అవ్వకూడదు. ఈరోజు ప్రతిదీ జరిగినట్టు ఈరోజు మీరు ఆశ కలిగి ప్రార్థన చేయబోతున్నారు. నేను చెప్తున్నాను, అటు ఇటు చూడకుండా. if somebody is outside, I want you to come inside.